దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. మినిమం బేసిక్ నుంచి మొదలు పెడతాం. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ వచ్చి చెప్పింది మేము లోన్ ఇవ్వలేదు, వాళ్ళు మా అకౌంట్ ని వాడుకుర్రు, ఎందుకంటే టీఎస్ఐఐసికి అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కాబట్టి ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బు ఐసిఐసిఐ పడితే దాన్ని వాడుకురు తప్ప ఐసిఐసిఐ బ్యాంక్ కి ఈ పెట్టుబడులకు కానీ ఈ లోన్లకు కానీ సంబంధం లేదని చెప్పేసి ప్రెస్ మీట్ కి పెట్టడానికి బేసిక్ ఫండమెంటలే ఫెయిల్ అయింది. అంటే ఏ బ్యాంకు రుణం ఇచ్చిందో కూడా ఎంక్వైరీ చేయకుండా, అసలు ఆ రుణాలు నువ్వు చెప్పే 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ట్రాక్ కూడా చేయకుండా ఆవేశపడిపోయి దడదడ ఉడుకొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అయిపోయా. దిస్ ఈస్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనవి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది ఆన్లైన్ ఎతికితే. తనది కాదు భూమి, కేవలం జీవో ఉంది తప్ప ఈ రోజు వరకు సేల్ డీడ్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. అయినా నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు? అసలు ఆయన చెప్పిన దాన్ని కాంట్రాడిక్ట్ చేద్దాం. ఈ భూమి లిటికేషన్ లో ఉందా లేదా అనేది కోర్టు ద్వారా గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆర్డర్ వచ్చినాకనే కదా, కోర్టు ద్వారా ఇది క్లియర్ అయినట్టే కదా. లిటికేషన్ ఎప్పుడు జరిగింది? ఈ బిజినెస్ ఈ ప్రపోజల్ టీఎస్ఐఎస్సి ప్రపోజల్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ 37 కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేసినాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యన జరిగేటప్పుడు ఈ భూమి అనేది బేసిక్ గా గవర్నమెంట్ భూమి అని ఆల్రెడీ ధృవీకరించి ఇది హెచ్సియు భూమి కాదు, ఫారెస్ట్ భూమి కాదని ధృవీకరించినట్టే. దీన్ని లిటికేషన్ చేసింది మీరు. అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన ఇమేజ్లు క్రియేట్ చేసి అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900. అంటే మొత్తం 400 ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ 5,239 కోట్ల 84 లక్షలు మాత్రమే. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? 5,239 కోట్ల విలువైన భూమి అని ఒకవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంటే, కాదు ఇది 30,000 కోట్ల విలువైన భూమి అని చెప్పి దీన్ని 75 కోట్లకు మేము అమ్ముతున్నాము అని చెప్పి టీజీఐఏసీకి వాళ్ళు జీవో ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి పాస్ చేసినారు. నియోపోలిస్ దగ్గర ఆయన 100 కోట్లకు అమ్మిండు భూమి. నియోపోలిస్ కంటే అతి చెరువులు ఉన్న ఈ భూమిని 30,000 కోట్లకి 30,000 కోట్లు ఎట్లా పెట్టిర్రు? స్టాంప్ వాల్యూ 5,200 కోట్లే అని చెప్పి ఆయనే కాంట్రాడిక్ట్ చేసిన. అంటే భూమి విలువ 30,000 కోట్లు ఉంది అని ఎట్లా ధృవీకరించారు అంటాడు. ఇది బేసిక్ ఏంటంటే ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ద్వారానే ఈ పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా, బాండ్లు పెట్టినా మన ఇష్టం ఉన్నట్టు మనం గతంలో జరిగిన ట్రేడింగ్ ని కానీ, ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూని కానీ, ప్రస్తుతం ఉన్న స్టాంప్ వాల్యూని తీసుకోకుండా వాళ్ళు ఒక ఇవాల్యుయేట్ చేస్తారు, ఎంత దీని వర్త్ ఉంటుంది అనేది ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం భూమి విలువని వాళ్ళు ఇచ్చిన మనం చెప్పనికి ఉండదు. సో ఈ పర్టికులర్ బోర్డు 20,563 కోట్లకు దీన్ని ధృవీకరించింది వాల్యూని. అది మనం కాదు ధృవీకరించేది, కంపెనీ ధృవీకరించింది. దాన్ని వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు కదా, రియల్ ఎస్టేట్ ముచ్చట్లు మాట్లాడినట్టు, ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట మాట్లాడండి కేటీఆర్ గారు. దేనికి ఎట్లనన్నా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ఇక బాస్ నిన్న చెప్పింది ఒక ఎత్తు, నిన్ననేమో ఆయన 5,200 కోట్లనే అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు ఈయన శిష్యుడు వచ్చి 30,000 కోట్లు ఎస్టిమేషన్ ఉన్న భూమికి 20,800 కోట్లే అని చెప్పి 9 లాస్ ఆఫ్ డిఫరెన్స్ చూపించారని చెప్పి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు.